అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నాయక్ పెద్దదేవులాపురం గ్రామం రైతును గత 3 రోజుల క్రితం నుంచి మోంతా తుఫాను వలన భారీ వర్షాలు మన గ్రామం నందు కురుస్తున్నాయి. పైనుంచి నీళ్లు అతిగా రావడం వలన మా గ్రామంలోని వరి పొలాలు చూడండి, మీరే చూస్తున్నారు ఎలాగ నష్టం జరిగిందో. పంట ప్రభుత్వము పెట్టుబడి ఒక రైతు ఒక ఎకరా పొలం పండియాలంటే దాదాపు సుమారు 30,000 రూపాయల ఖర్చు అంచనా అవుతుంది. ఇలాంటి పంట నష్టం అయితే రైతు ఎలా ముందుకు రావాలి, ఎలా బాగుపడాలి? కానీ ఇట్టి విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి, మీడియా మిత్రులందరూ ప్రభుత్వం దృష్టికి మా రైతుల కష్టాలు తీసుకెళ్ళి రైతుకు నష్టపరిహారం భారీగా ఇప్పించవలసిందిగా కోరుచున్నాను. ఈ విషయం ప్రభుత్వం దానికి దృష్టికి తీసుకెళ్లాలని కోరుచున్నాను. నమస్తే. ఇప్పుడు ఎకరాకు దాదాపు సుమారు 30,000 నుంచి 40,000 రూపాయలు అవుతున్నది. మన పంట నాటినాల నుంచి, నారు పోసినాల నుంచి పంట నూర్పిడి వరకు దాదాపు సుమారు 30,000 నుంచి 40,000 రూపాయలు అవుతున్నది. ఇప్పుడు ఈ పంట చేతికి వచ్చేది ఏం లేదు రైతుకు, మొత్తం అది కుళ్ళిపోతుంది. గత 3 రోజుల నుంచి నీళ్ళల్లో నానుతుంది కాబట్టి ఆ పంట ఏం చేతికి రాదు రైతుకు, మొత్తం కుళ్ళిపోవడం జరుగుతుంది. అది ఆ పంట నష్టం పూర్తిగా జరిగినట్టే రైతుకు. మా నంద్యాల జిల్లా పెద్దదేవులాపురము బండాత్నగూరు మండలము 20 ఎకరాల పొలం వేసినాను. 3 లక్షలు పెట్టుబడి వచ్చింది. కోత కూడా వచ్చేట్లేదు. అధికారులు మా ఊర్లోకి రాలేదు ఇంతవరకు. మీరే చూసి మాట్లాడి పరిష్కారం చేసిపోయి. ప్రభుత్వం ఎవరు రాలేదు ఇంతవరకు. అంతేనా నాకేం చెప్పేది? ఇంకా చూసిపోయి ప్రభుత్వం ఇటు అయిపోయింది. పొలం వల్ల పాడైపోయింది. 20 ఎకరాలు మాగాడి 3 లక్షలు పెట్టుబడి పెట్టినాము. ఎవలే కానీ అధికారులు ఇంతవరకు రాలేదు. నంద్యాల తాలూకా నంద్యాల జిల్లా బండాత్నగూరు మండలం పెద్దదేవులాపురం మాది. శివాలము ఈయన అంగట్లో బాస్కెట్ అంగట్లో అప్పుల పాలు అయిపోయినాం. బాస్కెట్ కాడ అన్నీ ఉన్నాయి. అప్పులు తీసుకొచ్చి పెట్టినాం. అంతా మాసులు తీసుకున్నాం. పంట చేతికి వచ్చేసరికి కోత కూడా చూడాలి. మీరు అధికారులు చూడదండి. ఏం మా ఇచ్చేయంలో 6 ఎకరాలు సార్. మా 6 ఎకరాలు అట్లా మునిగిపోయింది. మేమేం చేస్తాముగా, మేమేం చేసేది లేదు. మునిగిపోయినా ఎవరు రాలేదు నీకు. ఇప్పటికి మేమేం చేయాలా? 6 ఎకరాలు నాటుకొని అంతా మునిగిపోయింది. అది మేమేం చేయలేము. ఇంకా మీరు వచ్చి చూసి ఇంకా ఏమి నష్టం ఇస్తారో ఇవ్వాలి సార్. కొయ్యనికు రాదు. 35,000కి జాతి వచ్చింది సార్ ఇప్పుడు మాది ఎకరాకు. ఏమవుతుంది ఇప్పుడు? అట్లా ఏం రాదు. ఇంకా కోసుకొనికు రాదు. అది ఏం చేయలేము దాన్ని. ఇంకా యానంటి వడ్డీ తెచ్చుకున్నాం. అప్పు యానంటి తెచ్చుకుంటాం మేము. యానంటోనే మాకు అప్పు తెచ్చుకోవాల్సిందే, కట్టుకోవాల్సింది. సార్ మాది 30,000 నుండి 40,000 వరకు పెట్టుబడి పెట్టాము. అంత మునిగిపోయి ఇక్కడ చూస్తున్నారు సార్ ఎట్లుండదో. మేము రైతులము, ఆధికారిక రైతులము. మేము ఏం చేయాలా? 40,000 పెట్టుబడి చెప్పొచ్చి చేతికి 5,000 పంట కూడా రాకుండా ఉంది సార్. మొత్తం కుళ్ళిపోయింది. ఇదే ఏదన్నా దయచేసి ఏమన్నా చూడగలుగుతారు. ఎన్నదైనా నీళ్ళు మరీ పడిపోయింది సార్ బొత్తిగా. నమస్తే సార్. ఏం న్యాయం కావాలి నాకు? దానికి పంట నష్టం ఇవ్వాలి సార్. మేము ప్రభుత్వం ఉండేది ఏమిటికి? మేము దానికోసమే కదా. లేకపోతే మాకు వచ్చింటే మిమ్మల్ని అడిగే వాళ్ళం కాదు కదా సార్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.